Hi students, in the quadratic equations, the next topic is completing the square. అంటే ఇప్పటి వరకు ఏంటంటే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రూట్స్ కనుక్కుంటున్నాము. అంటే రూట్స్ కనుక్కున్నాము, దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేసాము. అయితే మనం అక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని యూజ్ చేయడం జరిగింది. అంటే కంప్లీటింగ్ ద స్క్వేర్ ఈ మెథడ్ని యూజ్ చేసి కూడా మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ అనేవి కనుక్కోవచ్చు. సో ఎలా కనుక్కోవాలో చూద్దాము. సో ఈ ప్రాబ్లం చేయాలి అంటే మనకేంటంటే మనకు 2 ఫార్ములాస్ గుర్తుండాలి. ఈ 2 ఫార్ములాస్ మనకు ఆల్రెడీ తెలుసు, చిన్నప్పుడే నేర్చుకోవడం జరిగింది. ఏంటంటే a+b² a-b². అంటే మనకి ఇచ్చిన ఈ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్లో రూట్స్ కనుక్కునేటప్పుడు మనం ఏంటంటే ఈ 2 ఫార్ములాస్లో ఏదో ఒక ఫార్ములాని యూజ్ చేయడం జరుగుతుంది. ఏ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి, అసలు ప్రాబ్లం అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసి రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కుంటారో చూద్దాము. ఒక ప్రాబ్లం చూద్దాము. సో ఈ కంప్లీటింగ్ ద స్క్వేర్ ఈ ప్రాబ్లం ఎలా చేస్తారో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము ఒకసారి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అన్నమాట, ఎగ్జాంపుల్ ప్రాబ్లము. సో ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. Find the roots of the equation 5x² minus 6x minus 2 is equal to 0 by the method of completing the square. ఆ మెథడ్లో దీనికి మనము సో రూట్స్ అనేది కనుక్కుందాం. చూడండి ఒకసారి. గివెన్ ఇది ఇచ్చింది 5x² minus 6x minus 2 is equal to 0. Now we follow the algorithm. కింద కొన్ని స్టెప్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ x² అంటే ఫస్ట్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఉండకూడదు, కాబట్టి దీన్ని మొత్తాన్ని 5తో డివైడ్ చేస్తాము. అప్పుడు ఏమవుతుందంటే 5x² 5 మైనస్ 6x/5 మైనస్ 2/5 అవుతుంది. ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ మిగిలేది ఏంటంటే x² మైనస్ 6/5 x మైనస్ 2/5 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఏం చేసామంటే దీని మొత్తాన్ని ఇక్కడ x²కి కోఎఫిషియంట్ ఉండకూడదు, అంటే 5 అనేది ఉండకూడదు, ఇక్కడ ఏ నెంబర్ ఉండకూడదు. కాబట్టి ఇక్కడ నెంబర్ ఉండకూడదు అంటే మొత్తాన్ని ఏం చేస్తామంటే 5తో డివైడ్ చేస్తాము. కాబట్టి సో ఈక్వేషన్ మొత్తాన్ని ఏం చేసామంటే 5తో డివైడ్ చేసాము. ఇక్కడ 5 పోయింది, వీటి కింద 5 వచ్చేసింది. అండ్ నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే కాన్స్టెంట్ టర్మ్ని ప్రతి ప్రాబ్లంలో ఇలానే చేస్తాము. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కాన్స్టెంట్ టర్మ్ని అటు తీసుకెళ్తాము. అంటే x² మైనస్ 6/5 x ఈజ్ ఈక్వల్ టు 2/5 అవుతుంది. ఇది నెక్స్ట్ స్టెప్. అండ్ ఆ తర్వాత స్టెప్ ఏంటంటే సో అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మిడిల్ టర్మ్ ఉంటుంది కదా, దీంట్లో 2 కామన్ తీయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మిడిల్ టర్మ్ ఎంత అంటే 6 ఉంది. సో దీన్ని 2 3s రాస్తాము. 2 3s are 6, ఇక్కడ x ఉంటుంది బై 5 రాశాను. అంటే 2 3s are 6, x ఉంటుంది. 2 × 3 × x/5 ఉంటుంది. ఆ 2 × 3 × x/5 ఉంటుంది. దీన్ని మొత్తాన్ని ఇలా అరేంజ్ చేయడం జరిగింది. దట్ ఈజ్ ఈక్వల్ 2/5. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఉంటుంది. ఈ కాన్స్టెంట్ టర్మ్ని యాడింగ్ 3/5 హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఈ సైడ్ ఇక్కడ ఉన్న నెంబర్ ఏ నెంబర్ అయినా దాన్ని స్క్వేర్ చేసి యాడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఒకసారి ఇక్కడ చూస్తే x² మైనస్ 6/5 x ప్లస్ 3/5 హోల్ స్క్వేర్. 3/5 హోల్ స్క్వేర్ x² x ప్లస్ 3/5 హోల్ స్క్వేర్. ఇక్కడ 3/5 ఇక్కడ ఉంది కదా, నేను ఎక్స్ట్రా స్టెప్ రాయడం జరిగింది. ఈ 3/5 హోల్ స్క్వేర్ని ఈ సైడ్ యాడ్ చేస్తాము. అప్పుడు ఇది ఎలా ఉందంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనకి ఈ 2 ఫార్ములాస్లో అంటే a+b² a-b² మైనస్ ఉంది కాబట్టి a-b² ఫార్ములా యూజ్ చేస్తాము. a² మైనస్ 2ab + b² అంటే దీన్ని a-b² రాయొచ్చు. అంటే a ప్లేస్లో x ఉంది, b ప్లేస్లో 3/5 ఉంది కాబట్టి a-b² దట్ ఈజ్ ఈక్వల్ టు 2/5 ప్లస్ 3/5 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ స్క్వేర్ అప్లై చేస్తే 3² 5² అంటే 3² అంటే 3 3s are 9, 5 5s are 25, టోటల్ ఇలా రావటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది x మైనస్ 3/5 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 2/5 ప్లస్ 9/25. ఇక్కడ ఎల్సిఎం చేస్తే 5కి 25కి ఎల్సిఎం 25 అవుతుంది. సో 5 అనేది 25లో 5 టైమ్స్ పోతుంది. 5 2s are 10 ప్లస్ 9 19. దెన్ x మైనస్ 3/5 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 19/25 అవుతుంది. ఈ స్క్వేర్ నాటి తీసుకెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. దెన్ x minus 3/5 is equal to plus or minus square root of 19/25.
ఇక్కడ 19 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు. సో 25 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాబట్టి ఇక్కడ మనకేమొస్తుందంటే సో √19/5 వస్తుంది. ఇక్కడ √19/5 వస్తుంది. అయితే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అని తీసుకున్నాం కాబట్టి ఒకసారి ప్లస్ తీసుకుంటాం, ఇంకోసారి మైనస్ తీసుకుంటాం. మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సో x - 3/5 దట్ ఈజ్ ఈక్వల్ టు √19/5. x - 3/5 దట్ ఈజ్ ఈక్వల్ టు -√19/5. ఇక్కడ అర్థమవుతుంది మీకు. సో ఈ -3/5 అనేది తీసుకొస్తే ప్లస్ కాబట్టి ఫస్ట్ టర్మ్ ప్లస్ అయింది. అండ్ నెక్స్ట్ -3/5 అనేది తీసుకొస్తే ప్లస్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి -√19/5 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ డినామినేటర్ సేమ్ కాబట్టి ఇది లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. డైరెక్ట్గా యాడ్ చేసేయటమే 3 + √19/5 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు 3 - √19/5. ఇలాగా మనము కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్లో మనం జీరోస్ అనే వాటిని కనుక్కుంటాము. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఇదే మోడల్ అంటే కంప్లీటింగ్ ద స్క్వేర్కి సంబంధించి ఇంకొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనము 5.3 ప్రాబ్లమ్స్ చేద్దాం. సో 5.3కి సంబంధించి కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్కి సంబంధించి ఫస్ట్ రోమన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకసారి చూస్తే ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇఫ్ దే ఎగ్జిస్ట్ బై ద మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్. మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో వీటికి ఏం చేస్తామంటే రూట్స్ కనుక్కుంటాము. చూడండి ఒకసారి. సో గివెన్ ప్రాబ్లం 2x² + 4 2x² + x - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. స్టెప్ 1లో మనం ఏం చేస్తామంటే సో కాన్స్టెంట్ టర్మ్ నాడు తీసుకెళ్తాం. అది ఎప్పుడైనా తీసుకెళ్ళచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఈ ఫస్ట్ టర్మ్కి కోఎఫిషియంట్ ఉండకూడదు కాబట్టి ఈ 2తో దీన్ని డివైడ్ చేస్తే వీటన్నిటిని మనకు మిగిలేదు x² + x/2 - 4/2 అంటే -4/2 తీసుకెళ్తే +4/2 అవుతుంది. సో ఇక్కడ నేనేం చేశానంటే ముందుగానే కాన్స్టెంట్ టర్మ్ నాడు తీసుకెళ్ళాను. తర్వాత 2తో డివైడ్ చేస్తే డివైడ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. దెన్ 2x²/2 + x/2 దట్ ఈజ్ ఈక్వల్ 4/2 క్యాన్సిల్ చేస్తే 2 క్యాన్సిల్ అవుతుంది. x² + x/2 దట్ ఈజ్ ఈక్వల్ 2 1s 2 2s. Then the next step is x² + x/2 దట్ ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇది a + b² ఫార్ములాలో ఉంటుంది. దీన్ని a² + 2ab + b²గా రాయాలి. ఇక్కడ 2 అనేది పైన కామన్ రావట్లేదు కాబట్టి 2/2తో మల్టిప్లై చేయడం జరిగింది. దీన్ని 2/2 అంటే 1 వాల్యూ ఏ మారదు, ఇదే ఉంటుంది. 2/2 × x/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 కామన్ తీయచ్చు మనము. ఇక్కడ 2 కామన్ తీస్తే దీన్ని ఎలా రాయొచ్చు అంటే దీన్ని x² + ఈ 2 రాశాను, ఈ x రాశాను, ఇంకా పైన ఏమీ మిగలలేదు కాబట్టి 1 రాశాను. 2 2s are 4 అంటే 1/4 ఇది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఈ కాన్స్టెంట్ టర్మ్ని ఏం చేస్తామంటే ఈ సైడ్ స్క్వేర్ చేసి యాడ్ చేస్తాం. యాడింగ్ 1/4 హోల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. అయితే x² + 2 × x × 1/4 + 1/4 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 + 1/4 హోల్ స్క్వేర్. ఇది ఎలా ఉందంటే a² + 2ab + b² ఫార్ములాలో ఉంది. దీన్ని a + b² ఫార్ములాలో రాయొచ్చు. కాబట్టి a ప్లేస్లో x ఉంది, b ప్లేస్లో 1/4 ఉంది హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రిమైనింగ్ ఏంటంటే 2 + 1/4 హోల్ స్క్వేర్. 1/4 హోల్ స్క్వేర్ అంటే 1 1s are 1 4 4s are 16 2 + 1/16 అవుతుంది. సో దెన్ x + 1/4 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఎల్సిఎం ఈజ్ 16 2s are 32 + 1 32 + 1 అంటే 33 అవుతుంది బై 16. అండ్ నెక్స్ట్ వన్ దీంట్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ స్క్వేర్ నాడు తీసుకెళ్తాము, స్క్వేర్ రూట్ అవుతుంది. x + 1/4 దట్ ఈజ్ ఈక్వల్ టు √33/16 అండ్ x + 1/4 దట్ ఈజ్ ఈక్వల్ టు ± ఇక్కడ 33 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు, 16 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఈ 4 అనేది బయటకు వచ్చేసింది. అంటే ఇక్కడ x + 1/4 దట్ ఈజ్ ఈక్వల్ ± √33/4. ఇక్కడ రూట్ అనేది 33కి మాత్రమే ఉంది. రూట్ అనేది ఇక్కడ 33కి మాత్రమే ఉంది. సో ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకుంటాం. అప్పుడు x + 1/4 దట్ ఈజ్ ఈక్వల్ టు +√33/4 ఆర్ x + 1/4 దట్ ఈజ్ ఈక్వల్ -√33/4 వస్తుంది. సో ఈ 1/4ని అడి తీసుకెళ్తాము. సో
సో ఈ 1/4 అటు తీసుకెళ్తే x ఈజ్ ఈక్వల్ √33/4 ప్లస్ కాబట్టి అటు తీసుకెళ్తే మైనస్ అవుతుంది, ఇక్కడ కూడా మైనస్ అవుతుంది. ఎల్సిఎం ఈజ్ 4, డైరెక్ట్గా యాడ్ చేయటమే √33 - 1, ఇక్కడ -√33 - 1/4. సో దేర్ ఫార్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ -√33 - 1/4 అండ్ -√33 - 1/4. ఇలాగా కంప్లీటింగ్ ద స్క్వేర్ ఈ మెథడ్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనము ఇలా చేయటం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం కనుక ఒకసారి చూస్తే దీంట్లోనే, సో నెక్స్ట్ ప్రాబ్లం ఇదే కంప్లీటింగ్ ద స్క్వేర్లో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే 4x² + 4√3x + 3 దట్ ఈజ్ ఈక్వల్ 0. అండ్ ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే కాన్స్టెంట్ టర్మ్ తీసుకెళ్ళాము, ప్లస్ కాబట్టి మైనస్ అయింది, దీనికి కోఎఫిషియంట్ ఉండకూడదు కాబట్టి 4తో డివైడ్ చేస్తాము. సో ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ ఉండకూడదు కాబట్టి సో ఇక్కడ 4తో డివైడ్ అయితే 4/4 x² + 4√3/4x - 3/4, ఇక్కడ 4 ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని స్టాండర్డ్ ఫామ్లో రాస్తే x² + √3x ఈజ్ ఈక్వల్ టు -3/4. సో నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది a + b² ఫార్ములాలో వస్తుంది. అయితే దీన్ని ఇక్కడ మనము 2ab 2 కామన్ రాదు, 2 కామన్ రావడానికి అవకాశం లేదు. సో 2 కామన్ రావడానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ దీన్ని 2/2తోనే మల్టిప్లై చేస్తాం. x² + 2/2 × √3x దట్ ఈజ్ ఈక్వల్ -3/4. దెన్ x² ప్లస్ ఇక్కడ 2 కామన్ తీసాను, అంటే దీన్ని మొత్తాన్ని ఎలా రాశానంటే 2 × x × √3/2. ఇదిగో ఈ 2x అంటే 2ab గా రాయాలి కాబట్టి 2x √3/2గా రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న నెంబర్ని ఈ సైడ్ స్క్వేర్ చేసి యాడ్ చేస్తాము. దెన్ x² + 2 × x × 2ab గా రాయాలి. x² + 2x √3/2 + √3/2² దట్ ఈజ్ ఈక్వల్ టు -3/4 + √3/2² అవుతుంది. ఇది a + b² ఫార్ములాలో ఉంది, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే x² + 2 × x × √3/2 + √3/2² a² + 2ab + b² ఆ ఫార్మేషన్లో ఉంది. సో దీన్ని a + b² ఫార్ములాలో రాస్తారు. దట్ ఈజ్ ఈక్వల్ -3/4 ప్లస్ ఇక్కడ స్క్వేర్ అనేది వీటికి అప్లై చేస్తే, దీనికి అప్లై చేస్తే రూట్ పోతుంది, దీనికి అప్లై చేస్తే 4 వస్తుంది, టోటల్లీ 3/4 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ x + √3/2² దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఈజ్ 4, డినామినేటర్ సేమ్గా ఉంటే న్యూమరేటర్స్ డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. -3 + 3 అంటే 0 అవుతుంది, ఇది టోటల్లీ 0 అయిపోతుంది. అంటే x + √3/2² దట్ ఈజ్ ఈక్వల్ 0. సో ఈ స్క్వేర్ అటు తీసుకెళ్తే మనకి స్క్వేర్ రూట్ అవుతుంది. ఈ స్క్వేర్ అనేది ఇటు తీసుకెళ్తే దీని స్క్వేర్ రూట్ ఆఫ్ 0 అంటే 0నే. దెన్ x ఈజ్ ఈక్వల్ -√3/2 అంటే x + √3/2 దట్ ఈజ్ ఈక్వల్ 0 అంటే ఇది ప్లస్ కాబట్టి అటు తీసుకెళ్తే మైనస్ అవుతుంది. దేర్ ఫోర్ అంటే ఇక్కడ ఒక్కటే ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, మనకు కంపల్సరీగా 2 ఉండాలి కాబట్టి దీన్నే 2 టైమ్స్ తీసుకుంటాం. దేర్ ఫోర్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ -√3/2 -√3/2. ఇది మామూలుగా ఏంటంటే ఇది ఈక్వల్ జీరోస్ ఉండటం వల్ల ఏంటంటే సేమ్ ఒక్కటే రావటం అనేది జరిగింది. ఈ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్లో ప్రాబ్లం అనేది మనము ఇలా చేయటము ఇలా చేస్తామన్నమాట. చాలా ఈజీ, ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ మోడల్. సో థ్యాంక్ యూ.